వెంకట కృష్ణమూర్తి, అట్లూరి మల్లికార్జునరావు, ఒక్క నిమిషం. వైస్ ప్రెసిడెంట్, మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఒక్క నిమిషం కిరణ్. ప్రధాన కార్యదర్శి ఓకే, పట్టుకోండి మేడం. పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు పార్లమెంటుకి హోంమంత్రి గారు అయితే రావడమే మానేశారు. కాబట్టి ఈరోజు దేశం ఏ విధంగా ఉంది, దేశంలో ఉండేటటువంటి వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్న దానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈరోజు జిల్లా కమిటీలు నియమించడం జరిగింది. అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకొస్తున్నారు. యువత ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా జంజీకి ఏదైతే యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా స్థానిక సంస్థల్లో యువతకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఈరోజు జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరికీ మరొకసారి స్వాతంత్రంలో పాల్గొనేటటువంటి స్వాతంత్ర సమరయులందరినీ కూడా ఒకసారి మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం వృధా కానియకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా పనిచేయాలని స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే చాలా మంది చాలా కష్టపడి జైల్లోకి వెళ్ళి అన్ని కష్టపడితే వచ్చిన స్వాతంత్రం ఇది. సో ఆ రోజు మనల్ని ఎంత బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని ఎంత హింసించారనేది మనం చూసుకున్నాం. బట్ ఈరోజు చూస్తే బీజేపీ వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారు. అసలు మరీ ఏమీ తెలియని చిన్న పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళు ప్రొటెస్ట్ పాపం వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నారు. వాళ్ళకి వైలెన్స్ ఇంత తెలియని పిల్లలు, అందరు చిన్న పిల్లలు, వైలెన్స్ అవన్నీ చేసే వాళ్ళంతా క్రిమినల్స్ ఉంటారు. అంత చిన్న పిల్లలు చేస్తుంటే పాపం పెల్లెట్స్ తోటి పెల్లెట్ గన్స్ యూజ్ చేశారు. సో చాలా మందికి పర్మనెంట్ డ్యామేజ్ అయినాయి. చనిపోయే వాళ్ళు చనిపోయారు, మేజర్ ఇంజరీస్ అయ్యేవాళ్ళు మేజర్ ఇంజరీస్ అయ్యారు. సో ఈ మనకు వచ్చిన స్వాతంత్రం అంతా కూడా హరించుకుపోతుందేమో అని అందరం భయపడాల్సిన రోజు వచ్చింది. సో అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేసి ప్రాబబ్లీ రాహుల్ గాంధీ గారిని మనం ప్రైమ్ మినిస్టర్ చేసేదానికి, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తే తిరిగి మన స్వాతంత్రం మనందరికీ వస్తుందని చెప్పి అందరికీ కూడా ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.